మిత్రులారా, నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పవిత్రమైనటువంటి స్థలంగా చూస్తున్నాను. రాజకీయాలకి తావులేని స్థలం. దురదృష్టం ఏంటి అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రాలకు వాడుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా రాజకీయ నాయకులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఒక రాజకీయ నాయకుడు. అంటే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇస్తాను. నీకు ఎంపీ టికెట్ ఇవ్వలేదా, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఇస్తాను. నీకు మంత్రి పదవి ఇవ్వలేదా, చైర్మన్ పదవి ఇస్తాను. నువ్వు నాకు ఎలక్షన్లో సహకారం చేసి నా కోసం మీడియా మొత్తాన్ని ఏకం చేసావా, నీకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇస్తా. నువ్వు బాగా యాంకరింగ్ చేసావా, నా సపోర్ట్ చేసావా, నీకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మెంబర్షిప్ ఇచ్చా. బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక 500 కోట్లు తీసుకుందా, టీడీపీ పార్టీ టీటీడీలో బోర్డు చైర్మన్ ఇప్పిస్తా. వాడు ఏ రాష్ట్రంలోడైనా కానీ, ఎన్ని క్రిమినల్ కేసులన్నా ఉండని, ఎంత వర్స్ట్ బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండని, రాజకీయ పునరావాస కేంద్రాలకి అడ్డుగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం అనటానికి నా దగ్గర ఇదిగో ఇంత ఎవిడెన్స్ ఉంది. ఇంత ఎవిడెన్స్ ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ కాదు. ఎందుకు అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, దాన్ని కొనసాగించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నుంచి కొనసాగిస్తే, రేపు 2024లో మరలా ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని మరలా అపవిత్రం చేయడానికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆయనకున్న అనుచర వర్గాన్ని అందరినీ తీసుకొచ్చి అక్కడ చైర్మన్ గాను మెంబర్షిప్ గాను కూర్చోబెట్టుకుంటే నెయ్యి కల్తీగాక ఏమవుతుందండి, స్వామి కల్తీగాక ఏమవుతుందండి, స్వామివారి ప్రసాదం కల్తీగాక ఏమవుతుందండి, అక్కడ వస్త్రాలు కల్తీగాక ఏమవుతుందండి, అక్కడ రూముల అరాచక కార్యక్రమాలు జరిగితే ఏం జరుగుతాయండి, అక్కడ మద్యం దొరక్క ఏం దొరుకుతాయండి. అరాచకాలకి అడ్డాగా మారిపోయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరి వల్ల? మీ వల్ల, మీ రాజకీయ నాయకుల వల్ల, మీ రాజకీయ ప్రయోజనాలతోటి అక్కడ పదవులు ఇచ్చిన కారణం. నేను ఈ సందర్భంలో 2019లో 2023లో ఒక జీవో ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమందిని అపాయింట్ చేశారు, ఎవరు వీళ్ళందరూ అనే దాని మీద ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకు ఒక వివరణ ఇవ్వాలి. సోదరులారా, 25/8/2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఎవరిని? 28 మందిలో 24 వ్యక్తుల్ని మెంబర్లుగా ప్రకటిస్తూ దానికి ఒక ఎక్స్ అఫిషియో మెంబర్స్గా స్పెషల్ సెక్రటరీ, రెవెన్యూ, కమిషనర్, ఎండోమెంట్ ఉంటారు. అది వదిలేసేది. సోదరులారా, ఒక పొన్నాడ వెంకట సతీష్ ఎమ్మెల్యే ఈజ్ అ ట్రస్ట్ బోర్డు మెంబర్. ఒక ఎమ్మెల్యేకి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? ట్రస్ట్ బోర్డు మెంబర్ అంటే అర్థం ఏంటండి? సెక్షన్ 19 ప్రకారం ఎవరండి? ఒక అత్యున్నతమైనటువంటి విలువలు ఉండి, నేను ఇంకొకటి కూడా చెప్తా. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి ఒక లెటర్ రాశారు లడ్డు వ్యవహారం. ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎమినెన్స్ ఫ్రమ్ ది diverse backgrounds and those recommended by union ministers and chief minister of other states. Well, this has been the practice for several decades. కొన్ని సంవత్సరాల నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్లు రికమెండ్ చేసిన వాళ్ళకి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమించడం ఒక ప్రాక్టీస్గా వస్తుంది అంట. అంటే ట్రస్ట్ బోర్డు మెంబర్లు అంటే రాజకీయ ప్రయోజనాలతో వేసేటువంటి మెంబర్షిప్లా? వైవి సుబ్బారెడ్డి లాంటోడు చైర్మన్ అంటే ఒక బొట్టు పెట్టుకోగానే శుద్ధపూస అయిపోతాడా? ఒక హారతి ఇవ్వగానే కరుణాకర్ రెడ్డి ఒక శుద్ధపూస అయిపోతాడా? నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్స్టిట్యూషనల్ సిగ్నిఫికెన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ పొలిటికల్ అఫిలియేషన్. ఒక రాజకీయ ప్రయోజనాలతోటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూస్తుంటే, రాజకీయ ప్రయోజనాలతోటి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ అపాయింట్మెంట్ జరుగుతుంటే, ఈ నెయ్యి కల్తీ కాక, అక్కడ వస్త్రాలు కల్తీ కాక, స్వామివారి ప్రసాదం కల్తీ కాక, అక్కడ ఉన్నటువంటి పొద్దున్నే చేసేటువంటి దర్శనాలు కల్తీ కాక, అక్కడ ఉన్నటువంటి రూములు కల్తీ కాక, అక్కడ ఉన్నటువంటి రూముల అరాచక కార్యక్రమాలు జరగక, కొండ అపవిత్రం కాక ఏమవుతుందని అడుగుతున్నా. ముఖ్యమంత్రి రికమెండ్ చేశాడని ఒకడు 100 కోట్లు తీసుకొని 200 కోట్లు తీసుకొని బోర్డు మెంబర్షిప్ పెట్టి రాజకీయ నాయకులకు ఏం పని అంటున్నా అక్కడ? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది? నేను ఎంత చదివిన తర్వాత వస్తా.
సామినేని ఉదయభాను ఎమ్మెల్యే ఈజ్ అ ట్రస్ట్ బోర్డు మెంబర్. ఏమైపోయినాడు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను? ఇంత బారును పెట్టాడు నీకు. మొన్న ఆయనకు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు. ఈ మహానుభావుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఈ మహానుభావుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ట్రస్ట్ బోర్డు మెంబర్ అంటే ఈ మహానుభావుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? సామినేని ఉదయభాను మీద క్రైమ్ నెంబర్ 242 ఆఫ్ 2018, క్రైమ్ నెంబర్ 282, ఇంకా సిరీస్ ఆఫ్ కేసులు ఒక 20 కేసులు ఉన్నాయి ఈ మహానుభావుడి మీద. ఇన్ని కేసులు ఉన్నవాడిని తీసుకొచ్చి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా మీకు అసలు కనీసం? తిప్పస్వామి ఎమ్మెల్యే, ఈయన ఒక ట్రస్ట్ బోర్డు మెంబరు. ఇంకో ఆయన సత్యచంద్ర, అసలు అన్నిటికంటే ముఖ్యంగా విజయసాయిరెడ్డి అల్లుడు సత్యచంద్రారెడ్డి. విజయసాయిరెడ్డి అల్లుడు 100 కోట్ల రూపాయల కుంభకోణంలో అతను ఒక దోషి, అప్రూవర్గా మారి నన్ను క్షమించండి, నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేను కూడా ఒక నిందితుడిని, నేను మొత్తం చెప్పేస్తాను, నన్ను విడుదల చేయండి అని సిబిఐ దగ్గర అప్రూవర్గా మారి ఆ అప్రూవర్ ద్వారా బెయిల్ తీసుకొచ్చుకున్నటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తావు నువ్వు. విజయసాయిరెడ్డి చెప్పాడని ఒకటికి, సుబ్బారెడ్డి చెప్పాడని ఒకటికి, వెంకట్రావు చెప్పాడని ఒకటికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తే రేపొద్దున ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ ఏమవుతుంది? పొల్యూట్ కాక ఈ సత్యచంద్రారెడ్డి వచ్చి ఏం చేస్తాడు? అప్పటి వరకు ఉన్న నెయ్యి కాంట్రాక్టర్లన్నీ రద్దు చేసేయటం. ఆయన ట్రస్ట్ బోర్డు మెంబర్కి ఈయన కదా అప్రూవ్ చేయాల్సింది. మెంబర్సే కదా, ట్రస్ట్ మెంబర్సే కదా. ఆయనకు కావాల్సిన తీసుకొచ్చి రాసిపడేసుకుంటాడు రేపొద్దున. వాళ్ళు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు లంచాలు తీసుకోక వాళ్ళు శుద్ధ పూసలా వీళ్ళంతా? ఇంకొక ఆయన ఉన్నాడు డాక్టర్ కేతన్ దేశాని. ఇంక నేను చదువుకుంటూ పోతే బీజేపీ ఫ్లోట్ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఒక అతను ఉన్నాడు, డాక్టర్ ఎస్ శంకర్, బీజేపీ స్టేట్ ప్రోటోకాల్ ప్రెసిడెంట్. బీజేపీ డాక్టర్ అమూల్ కలే, ఇతను ఎక్కడో వేరే స్టేట్లో బీజేపీకి వార్డు మెంబర్, ఇతను తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేసేసాడు. డాక్టర్ కేతన్ దేశాయ్. ఈ కేతన్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి ముంబైలో ఉంటాడు, మహారాష్ట్రలో. ఒక డాక్టర్ వృత్తికి పనికిరాడు, ఈజ్ హైలీ కరప్ట్ మ్యాన్ అని అతను డాక్టర్ వృత్తి నుంచే తొలగించినటువంటి ఆ రాష్ట్ర డాక్టర్ వృత్తి నుంచే మెడికల్ కౌన్సిల్ తొలగించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో మోడీ చెప్పాడు, అమిత్ షా చెప్పాడని ఇక్కడ తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చాడు. ఈ మెంబర్లందరూ కూడా రాజకీయ ప్రయోజనాలతోటి పునరావాస కేంద్రాలుగా మారి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పొల్యూట్ చేస్తుంటే నేను ఇప్పుడు అడుగుతున్నా కూటమి ప్రభుత్వాన్ని, రేపొద్దున మీరు కూడా ఇదే చేయబోతున్నారా అని అడుగుతున్నా. మీకు 24 గంటలు ఒక ఛానల్ కొమ్ముగాసిందని, ప్రభుత్వాన్ని కొమ్ముగాసిందని, ఇప్పుడు మీకు కొమ్ముగాస్తుందని ఒక ఛానల్ చైర్మన్కి మీరు ఆయనకి ఒక చైర్మన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారు. ఇదే కనుక జరిగితే రేపొద్దున జరగబోయే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాగే జరుగుతాయి. రేపు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా రాజకీయ ప్రయోజనాలతోటి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ ఇస్తాను. ఇదా రాజకీయ ప్రయోజనాలతో ఇచ్చే జరిగేది? నేను నెయ్యి కల్తీ అయిందా లేదా? ఐఎమ్ నాట్ ఆన్ దట్. ఎప్పటికైనా మనం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను నిలబెట్టే పనులు మీ కూటమి ప్రభుత్వం చేస్తుందా, చేయటం లేదా? ఎస్, ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఒక ఆధ్యాత్మికత కలిగినటువంటి సద్గురుని తీసుకొచ్చి పెట్టండి, లేకపోతే ఒక మెంబర్గా ఒక చిన్నజీఆర్ స్వామిని పెట్టండి. మీకు ఎవరైతే మంచిగా ఉంటారో, ఫిలాసఫీలో బాగుంటారో, దేశంలో పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రాణం పోయినా ₹1 లంచం తీసుకోకుండా అత్యున్నతమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మాజీ జస్టిస్లు ఉన్నారు, నిజాయితీగా తిరుమల పవిత్రతను కాపాడే స్వామీజీలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్లు చేయండి అయ్యా, వాళ్ళని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా చేయండి. అంతేగాని ఇంకొక ఆయనేమో TV5 ఆయన ఏదో మీకు ఏదో చేశాడని ఆయన తీసుకొచ్చి చైర్మన్ చేస్తారా? లేకపోతే ABN వాళ్ళని తీసుకొచ్చి ఇంకొకటి చేస్తారా? లేకపోతే సాక్షిలో పనిచేశాడు కాబట్టి తీసుకొచ్చి ఇంకొకరు చేస్తారా? లేకపోతే మీకు ఎవరో కాంట్రాక్టర్లు ఇచ్చారు కాబట్టి, లేకపోతే మీకు ఎవడో డబ్బులు ఇచ్చాడు కాబట్టి, లేకపోతే మీరు జైల్లో ఉన్నప్పుడు మీకు బెయిల్ వేసాడు కాబట్టి, లోత్రా చెప్పాడు కాబట్టి, లేకపోతే శ్రవణ్ కుమార్ మీకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి శ్రవణ్ కుమార్ లాంటి వాడికి ఇట్లా కాదు చేసేది. ఆ స్థాయికి ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా తిరుమల పవిత్రతను కాపాడగలిగినటువంటి వ్యక్తికి మీరు ఆ పదవి ఇస్తే రేపొద్దున వాళ్ళు అక్కడికి వచ్చి చేసేది స్వామివారి భక్తితోటి, స్వామివారికి ₹1 నష్టం జరగకుండా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. 2014 నుంచి 19 వరకు నువ్వు చేసినటువంటి కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పే మళ్ళీ రేపు మీ కూటమి ప్రభుత్వం చేయబోతే తిరుమల పవిత్రతను కాపాడేది ఎవరన్నాను నేను ఒక మాట అడుగుతున్నా. మీరు ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో ఒక సోకాల్డ్ మీ ఫ్రెండ్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన చైర్మన్గా చేయాలనుకుంటున్నారో, ఆయన వచ్చిన తర్వాత రేపొద్దున ఎస్జిమో మూమెంట్ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉంటుందిగా మనసులో, అరే
నేను ఏమి తప్పు చేయకపోయినా లడ్డూలో కల్తీ నెయ్యి గెలిపారని నన్ను ఇంత బదనాం చేశారే అని రేపొద్దున ఆయన మీరు ఏం చేయాల్సారనుకున్నారో రేపొద్దున అదే చైర్మన్ అడ్డం పెట్టి ఈయన కూడా అదే చేస్తాడు. అల్టిమేట్గా పోయేది ఎవరండి? భక్తులు. దెబ్బతినేది ఎవరండి? భక్తుల మనోభావాలు. ఇబ్బంది కలుగుతుంది ఎవరికండి? తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి. మీరు బాగానే ఉన్నారు, ఆయన బాగానే ఉన్నారు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు బాగానే ఉన్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. ఆయన ఒక ఆయన వచ్చాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. ఆయనకి చైర్మన్షిప్ అంటే ఆయన మినిస్టర్ అడిగాడు కాబట్టి ఆయనకి తీసుకొచ్చి చైర్మన్ పదవి ఇస్తారు. ఇప్పుడు ఇంకొక ఆయన ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఆయనకి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇస్తారని ఇష్యూరెన్స్. అంటే నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి కోరుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ నాయకులకు ప్రవేశం ఉండకూడదు. అది పొలిటికల్ అన్ఎంప్లాయీస్కి పారాడాక్స్ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, చర్చి కానీ, మసీద్ కానీ ఒక పవిత్రమైన స్థలాలు. ఈ పవిత్రమైన స్థలాల్లో రాజకీయాలకి పరిచయం లేనటువంటి వ్యక్తులు, ఆ ప్రాముఖ్యతను నిలబెట్టగలిగినటువంటి వ్యక్తులు జీవితంలో సనాతన ధర్మమో లేకపోతే ఇంకొక ధర్మమో లేకపోతే దేవుని మహిమతోనో లేకపోతే ఒక ముల్లానో ఆ సంస్కృతిని నిలబెట్టగలిగేటువంటి వ్యక్తులకి అపాయింట్మెంట్లు ఇవ్వటం అనేది పవిత్రతను కాపాడే దాంట్లో మొదటి ప్రయత్నం. దయచేసి నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా, పొలిటికల్గా రాజకీయమైనటువంటి అపాయింట్మెంట్లు చేశారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరలా మీరు పొల్యూట్ చేయడానికి, మరలా రాజకీయాలకు వాడటానికి, మరలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ట్రస్ట్ పట్టించడానికి మీరు అడుగు వేస్తున్నారని నేనైతే భావిస్తాను. నేనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తిరుమలేశుడి భక్తుడు, తిరుమల తిరుపతిని ప్రేమించే ప్రతి భక్తుడు మనోభావాలు మీరు రాజకీయ నాయకులకు అక్కడ ప్రవేశం కల్పించిన దగ్గర నుంచి ప్రతి ఒక్క భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. నేను లడ్డు వ్యవహారంలో కానీ ఇంకో వ్యవహారంలో కానీ చెప్తున్నా, దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కానీ, చైర్మన్లు కానీ రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి, మీడియాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి, పర్సనల్ ఇంట్రెస్ట్లకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అపాయింట్ చేయండి. ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఉండి ప్రాముఖ్యత నిలబడే వాళ్ళని అపాయింట్ చేయండి. పవన్ కళ్యాణ్ నాన్న నాగబాబు గంట ఆయనకంట ఒక ట్రస్ట్ బోర్డు, ఆయన కూడా రేస్లో ఉన్నాడంట. సాయంత్రానికి వేస్తే మందుబాటులో ఓపెన్ చేసి పెగ్గేసే వాళ్ళందరూ రేసులో పెట్టండి. శరత్ చంద్రారెడ్డి 100 కోట్ల రూపాయలు లిక్కర్ వ్యాపారంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మెంబర్గా పెట్టంగా లేనిది వాళ్ళని పెట్టడం తప్ప. ఏ రాజకీయ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఏ రాజకీయ పార్టీని మ్యానిపులేట్ ఎలా చేయాలి, ఏ రాజకీయ పార్టీ నాయకుడు తప్పు చేయకపోయినా వాడిని ఫోకస్ చేయాలని ఆలోచించే మీడియా అధిపతులందరికీ తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అక్కడే రాజకీయాలు మొదలు పెడతారు. వాళ్ళు ఎవరెవరికి నెయ్యి కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఎవరెవరికి వాటర్ కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎవరెవరికి సెక్యూరిటీ కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఎవరెవరికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు ఇవ్వాలి, మొత్తాన్ని మ్యాచ్ పడేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకుంటారు. బిజినెస్లు చేసేవాళ్ళకి, రాజకీయాలు చేసేవాళ్ళకి, మతాలని ప్రోత్సహించే వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంట్రీ ఇవ్వటం అనేది మహాపాపం. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. అదే అలిపిరిలో జరిగినటువంటి ఒక ప్రమాదంలో మీరు ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల మీరు మీ ప్రాణాన్ని దక్కించుకున్నారు. దయచేసి ఆ సన్నిధిలో రేపొద్దున చేయబోయే అపాయింట్మెంట్లో మనసా వాచ కర్ణ ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా, ఎవ్వరికి లొంగకుండా మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్ల నేను ముఖ్యమంత్రి అయితే ఇవ్వండి, బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల నేను ముఖ్యమంత్రిని అయితే అవ్వండి, అది వేరే చూసుకోండి. మీరు నెత్తినెక్కించుకోండి, మీరు తాగండి, తలకపోసుకోండి, మీరు ఏదో చేసుకోండి, రాష్ట్ర ప్రజలకు అవసరంలా. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం దయచేసి రాజకీయ ప్రయోజనాలతోటి కనుక మీరు అపాయింట్మెంట్లు ఇస్తే ఖచ్చితంగా మేమైతే హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి అనర్థాల వల్ల, ఈరోజు జరిగినటువంటి భక్తుల మనోభావాలు ఇబ్బంది పట్టడం వల్ల కొన్ని కోట్ల మంది భక్తులు ఈరోజు తిరుపతిలో తిన్న ప్రసాదాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. దానికి కారణం మీరే. ఎందుకు అంటే కేసులు పెట్టకుండా, అరెస్టులు చేయకుండా కేవలం రాజకీయ